ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం తిరుక్కాట్రై అంటారండి. ఇది 61 దివ్యదేశం అనమాట. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కేరళైట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్లో ఏంటంటే వామనుడిగా వచ్చాడు కదండి పరమాత్మ. వామనుడిగా వచ్చి 3 అడుగులు నేలను అడిగాడు కదా. అడిగినప్పుడు బలిచక్రవర్తి తల మీద ఒక 3వ పాదం పెట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది కదా, పురాణాలు చెప్తున్నాయి కదా. అప్పుడు బలిచక్రవర్తి ఆ పాదాన్ని పెట్టగానే 3వ పాదాన్ని పెట్టగానే అంటే 3వ అడుగు పెట్టగానే బలిచక్రవర్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పాతాళలోకానికే రాజ్యం చేశాడు శ్రీమన్నారాయణుడు. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే బలిచక్రవర్తి ప్రతి ఏడాదికి ఒకసారి ఈ ప్రదేశానికి వస్తాడనమాట. వచ్చి అయితే అందుకని ఇక్కడ ఉన్న కేరళ ప్రజలు కేరళైట్స్ అందరూ కూడా ఓనం అనే పండుగ చేస్తారు కదా. అప్పుడు వీధులన్నీ శుభ్రపరిచి అక్కడ కట్టెల పొల్లులు తయారు చేసి అక్కడ పాయసం నివేదన చేస్తారు. ఎవరికంటే బలి వస్తాడు కదా అని, బలిచక్రవర్తి కోసం, ప్రకృతి కోసం. ఆ విధంగా చేసి ఓనం పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాకుండా కపిల మహర్షి విశ్వశాంతికై తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నది కూడా ఈ క్షేత్రంలోనే. అందుకని ఈ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రంగా కొలవబడుతుంది. ఎందుకంటే వామనుడుగా వచ్చాడు ఇక్కడికి, తర్వాత త్రివిక్రమ అవతారాన్ని కూడా చూపించాడు. ఎందుకంటే బలి చక్రవర్తి ఒక అడుగు, మొదటి అడుగు ఇక్కడ ఈ ప్రదేశంలో పెట్టాడు, 2వ అడుగు ఆకాశంలో పెట్టాడు, 3వ అడుగు బలి చక్రవర్తి పాదం మీద తల మీద పెట్టాడు. తల మీద పెట్టి ఆయన అప్పుడు పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇది తెలిసిన విషయం కదా మనకి. అందుకని బలి చక్రవర్తి ఎప్పుడు ఏడాదికి ఒకసారి ఈ ప్రదేశానికే వస్తే అందుకనే కేరళైట్స్ నమ్మకం ఏంటంటే బలిచక్రవర్తి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాడని, పాయసం బెల్లం వేసి చక్కటి పాయసాన్ని అంటే ఇంటిలోకి చేస్తాం కదండి మనం, ఇక్కడ వీధి బయట చేస్తారనమాట కట్టెల పొయ్యిల మీద. ఆ పాయసాన్ని ప్రకృతి మాతకి, తర్వాత బలిచక్రవర్తి వస్తాడని ఆయనకి నివేదన చేస్తారు. జై శ్రీమన్నారాయణ.